నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిస్ సిటీ సెజ్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. రైతులందరికీ నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తెలియజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పేద మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కుట్టు శిక్షణ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ప్రధాని పర్యటనలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అమరావతిలో జరగనున్న ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. ఘనంగా గంగమ్మ అమ్మవారికి తిరునాళ్లు. ఓడూరు గ్రామంలో గంగమ్మ తిరునాళ్లు నిర్వహిస్తున్న గ్రామ పెద్దలు. క్రిస్ సిటీ సెజ్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు మానుకోవాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులు క్రిస్ సిటీ సెజ్ లో భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. గతంలో 1.2 లక్షల రూపాయలు భూములు విలువ ఉండగా ఈ రోజు వాటికి 8 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని, అసత్య ప్రచారాలు మానుకోవాలని, రాజీనామా చేసిన కోట టీడీపీ మండల అధ్యక్షుడును త్వరలోనే పార్టీలోకి తీసుకొస్తామని, వారికి తగిన గుర్తింపు ఇస్తామని, పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని ఎప్పుడూ వదులుకోమని పేర్కొన్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు అని చెప్పి చేసే వాళ్ళు ఇందులో చెప్పాలంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలు ఇబ్బంది పెట్టే పనుల్లో ఎప్పుడు కూడా మేము ముందుండే సమస్య లేదు. ప్రజలకు ఇబ్బంది అయితే ముందుంటాం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే క్రిస్ సిటీ ఏపీఐసి ద్వారా చిలకూరు కోట మండలాల్లో 10,502 ఎకరాలు సేకరించారు మొత్తం మీద. దాంట్లో ఫేజ్ 1 కింద క్రిస్ సిటీ వాళ్ళు దాదాపు 2,500 ఎకరాలు మనకి ఫస్ట్ ఫేజ్ కింద ఈరోజు దాన్ని కేటాయించారు. వాళ్ళకి ప్రాజెక్టు విలువ వచ్చి 1,173 కోట్ల 40,27,000 రూపాయల ప్రాజెక్టు విలువ. అట్లాగే ఇది 14/2/2004 ఇది ప్రారంభించారు. ఇప్పుడు 14/2/2024 ఎవరు గవర్నమెంట్ అది? ఎవరు గవర్నమెంట్? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అర్థమైంది కదా. తర్వాత ఇది మొత్తం 2027లో పూర్తి చేయాలని చెప్పి అది వ్యవహారం ఉంది. మొట్టమొదట గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే క్రిస్ సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 400 ఎకరాలకి చాలు డబ్బులు మాకు, అందుకన్నా ఎక్కువ వద్దు, 3-4 లక్షలు ఇచ్చినా సరిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడిన వాడు కావాలంటే వాళ్ళనే క్రిస్ సిటీ వాళ్ళని అడగండి. మీకు నేను చెప్తాను. 400 ఎకరాలకి మన వాళ్ళకి దాదాపు ఈరోజు మేము 971 మందికి ఈరోజు ఎకరాలకి ఈరోజు ఆర్థిక సాయం చేస్తున్నాం. దాదాపు ఒక 200 ఎకరాలకి ఇచ్చేసాం. మిగిలిన కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే మేము ఎక్కడైనా తక్కువ చేయలేదు కదా. అయినా మేము చెప్పాం, మీటింగ్ పెట్టాం, ధైర్యంగా వెళ్ళాం. అయ్యా బాబు, మీ ఊళ్ళో దానికి మీరే ఊళ్ళో కమిటీ వేసుకోండి, మీరే పెద్ద మనుషులు ఒక 5 మంది పెట్టుకోండి. ఎవరైతే దిగులేరు ఉంటారో, ఎవరైతే ఇల్లు ఎవరని చెప్పి బహిరంగంగా ఎవరు పెట్టరు. నేను పెట్టి మీటింగ్
వేసుకున్నాను. అది కొద్దిగా ఇబ్బంది అయింది వస్తాం, దాంట్లో డౌట్ లేదు, ఇబ్బంది అయింది. వాళ్ళకు కూడా గట్టిగా మాట్లాడి నష్టపరిహారం ఇప్పించాం సపరేట్ పంటకి. అంటే డబ్బులు ఎకరాకి డబ్బులు కాకుండా, ఎకరాకి 2 లక్షలు కాకుండా ఆ పంటకి ఎకరాకి 15,000 రూపాయలు డబ్బులు ఇప్పించాం. నేను గవర్నమెంట్తో మాట్లాడి, మా సర్కార్ దగ్గరతో మాట్లాడి డబ్బులు ఇప్పించాం. పెట్టండి సార్ అని మా లీడర్స్కి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఉన్న పరిస్థితి నాకు తెలుసుకోవాలి. మామూలుగా వేరే వాళ్ళు అయితే పెట్టండి అంటాడు, ఎందుకంటే గవర్నమెంట్ని మాట్లాడి ఉంటారు కదా. కానీ వాస్తవ పరిస్థితులు పిల్లలు మారికరావు గారు నాతో మాట్లాడి, సునీల్ అక్కడ పరిశ్రమ పెట్టాను, వద్దన్నా మేమందరం వ్యతిరేకించామన్నా, అంటే నేను వస్తాను చూస్తానంటూ రాన్నా, కానీ ఆ పరిశ్రమ తప్ప వేరే పరిశ్రమ అయితే ఇంకా సంతోషం ఉన్నా అని చెప్పి అంటే సునీల్ వద్దులే వేరే పరిశ్రమ ప్రతిపాదన చేస్తాం అన్నాడు. వస్తాను నేను త్వరలో అన్నాడు. ఈ నెలకల్లో ఖచ్చితంగా ఆయన వస్తాను. స్థలం చూసి గతంలో పరిశ్రమకి కేటాయించిన తర్వాత వేరే పరిశ్రమ పెట్టేదానికి ప్రతిపాదన సిద్ధం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి వాటికి గుడ్డు పెట్టే అవకాశం ఇచ్చే దానికోసంగా పూర్తిగా వేటని నిషేధం చేస్తారు. దాంట్లో భాగంగానే ఈ 61 రోజుల కాలం పాటు మన ఆంధ్ర రాష్ట్రంలో కోస్టల్ తెరువులు ఏదైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో అందరూ కూడా వేటకి వెళ్ళేది నిషేధం చేయబడింది. అయితే వాళ్ళకి ఈ 2 నెలలు కుటుంబాలు గడవాలా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంత ఆర్థిక భరోసా ఇచ్చే దానికోసంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరు కూడా 20,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దాంట్లో ఈ సమావేశంలో శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, బిల్లు చెంచురామయ్య, రవీందర్ రెడ్డి, ఇజ్రాయిల్, పెంచలయ్య, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. పేద మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రాథమిక కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రాథమిక కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చెందడం జరుగుతుందని తెలియజేశారు. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం, ట్రైనింగ్ మరియు పంపిణీ కార్యక్రమం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోడీ గారు మొట్టమొదటిసారిగా బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకి ఒక్కొక్కరికి 7,000 రూపాయలు విడుదల చేసే కుట్టు మిషన్లు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని పెట్టారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు. చాలా సంతోషం. ఎందువల్ల చెప్తున్నానంటే, నేను గత 5 సంవత్సరాల్లో అందరూ మహిళలు ఉన్నారు ఇక్కడ. అందరూ చాలామంది రకరకాల పార్టీలు ఓట్లు వేస్తారు. మీకు మొట్టమొదట అసలు పొదుపు దాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు, అదైతే గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇప్పుడున్నటువంటి సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి మొట్టమొదటి వెలుగు అనే ప్రాజెక్టు పెట్టి మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాల్లో మీలో చాలామంది ఈరోజు కుట్టు మిషన్లు మీ అందరూ కూడా ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గొప్ప అని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను పిల్లరా. అలాగే గూడూరులో మొత్తం 1,200 మంది అప్లై చేశారు ఈ కుట్టు మిషన్లు కావాలని చెప్పి. దాంట్లో 500 ఇస్తామని చెప్తే నేను మళ్ళీ జిల్లా కలెక్టర్ గారిని, బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారిని, అలాగే మా కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇంకొక 200 అదనంగా కుట్టు మిషన్లు మన గూడూరు కాన్స్టిట్యున్సీకి ఇచ్చారమ్మా. మొత్తం 700 మంది మహిళలకి ఈ కుట్టు మిషన్లు మనం ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 సంవత్సరం నుంచి బీసీ సంక్షేమ కార్యక్రమాల కింద బీసీ మహిళలకు సంబంధించి ఈ కుట్టు మిషన్ల శిక్షణా తరగతులను ఈరోజు నుంచి ఇక్కడ మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు మరియు మా చెంచురామయ్య గారు, మస్తాన్ నాయుడు గారు, మిగిలిన నా రహీం గారు, మిగిలిన పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చారు. అలానే ఇచ్చేశారు. అలానే మెప్పా సిబ్బంది, ఇక్కడికి బెనిఫిషరీస్ కూడా హాజరు కావడం జరిగింది. మొత్తం మన గూడూరు కాన్స్టిట్యున్సీకి 500 యూనిట్లు టార్గెట్గా ఇచ్చున్నారు.
అయితే మన గౌరవ శాసనసభ్యులు అడిషనల్గా ఇంకొక 200 యూనిట్లు కావాలని చెప్పని కాన్స్టిట్యుయెన్సీకి అడగడం జరిగింది. అందులో భాగంగా మన గూడూరు పట్టణానికి 120 టార్గెట్గా ఇచ్చున్నారు. ఆ 120 టార్గెట్లో బెనిఫిషరీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు అందరికి కూడా ఒక ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా కుట్టు మిషన్లు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తలంచి దాంట్లో భాగంగా ఈ కాన్స్టిట్యున్సీకి గూడూరు కాన్స్టిట్యున్సీకి 500 కుట్టు మిషన్లు మంజూరు చేయడం జరిగింది. అయితే మిషన్ ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి దానికి వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి ఏదైతే టైలరింగ్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్ ఇస్తే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తే కానీ కుటుంబం నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఇటు మహిళలు కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఎంతో కొంత సంపాదించాలని చెప్పి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మస్తాన్ నాయుడు, బిల్లు చెంచరామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో జరుగుతున్న ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్ పరిశీలించి సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని సభకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీరు, తగిన ఆహారం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్, ఏడీజీ మధుసూదన్ రెడ్డి, గుంటూరు కలెక్టర్ మరియు ఎస్పీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బస్సులో ఇచ్చేస్తాం. ఇక్కడికి వచ్చే ముందు బస్సులో ఇచ్చేస్తాం. 90% కూడా, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశిస్తే దాని ప్రకారమే యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ యాక్చువల్గా రేపు 2వ తేదీ భారత ప్రధాని గారు రావటం, వారి చేతుల మీదే పునఃప్రారంభం, అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయటం జరుగుతుంది. కంప్లీట్ చేసి అమరావతి రాజధాని, ఇది మన అమరావతి రాజధాని, ఇది ఒక ప్లేస్కి సంబంధించింది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. 2019లో ల్యాండ్ పుల్కి సహకరించి, అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడిన రైతు సోదరుల్ని ప్రతి విలేజ్కి ఒక 4-5 రమ్మన్నారు. నిన్న వాళ్ళతో ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక 2 hours యాక్చువల్గా డిస్కస్ చేశారు. వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు.
గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చొరవతో నియోజకవర్గంలో 16 మందికి సీఎం సహాయ నిధి నుండి 8,52,000 నగదు మంజూరు అయిందని, వాటిని లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 16 మందికి ఇవ్వడం జరిగింది. 8,52,740 రూపాయలు మన శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసి దాని ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ ఇచ్చుకోవాలి. ఆ చెప్పుని ఈరోజు మీ అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు గూడూరు నియోజకవర్గంలో 82 మందికి 88,63,340 రూపాయలు చెప్పుల్ని ఇదే విధంగా ఎవరికైనా వారి యొక్క ఆరోగ్యాన్ని సరిగ్గా మీరు ఖచ్చితంగా మన యొక్క శాసనసభ్యులు గారిని కలిసి మీ యొక్క రిపోర్ట్స్ గ్రామాల్లో చిన్న సంఘాలకు జరిగే సమావేశాలను మండల నెలవారీ సమావేశాల్లో చర్చించడం జరుగుతుందని ఏసీ మధు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మనుబోలులో నెలవారీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. మనుబోలు మండల వెలుగు కార్యాలయంలో పొదుపు మహిళలకు నెలవారీ సమావేశం ఏపీఎం వనజాక్షి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీ మధు మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న సంఘాలకు జరిగే సమావేశాలను మండల నెలవారీ సమావేశాల్లో చర్చించడం జరుగుతుందని, ముఖ్యంగా పొదుపు రుణాల రికవరీ దృష్టి పెడతామని, అదే విధంగా శ్రీనిధి రికవరీపై కూడా దృష్టి పెట్టడం జరుగుతుందని, ముఖ్యంగా పొదుపు సంఘాల్లో ఒక గ్రూపుకు 15 లక్షల నుండి 20 లక్షల వరకు వారికి జీవనోపాధి కల్పించి వారి వద్ద నుండి నెలవారీ రికవరీలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల మండల సమాఖ్య సమావేశాలు జరుగుతుంటాయి జిల్లా స్థాయిలో. దానిలో భాగంగా మనుగోలు మండల సమాఖ్య సమావేశము 29న జరుపుకుంటున్నాము. ఇది క్రమం తప్పకుండా ప్రతి నెల జరుగుతుంది. ఈ సమావేశంలో మామూలుగా ప్రతి నెల గ్రామాల్లో గ్రామ సంఘాల సమావేశాలు జరుగుతుంటాయి. గ్రామ సమాఖ్యల సమావేశాలు. ఆ గ్రామ సంఘాలలో సమావేశాల్లో ఏం జరుగుతాయంటే అక్కడ సంఘాల యొక్క పనితీరు, చిన్న సంఘాలు గ్రామాల్లో ఉన్న 10 మంది 15 మందితో ఉన్నటువంటి చిన్న సంఘాల సమావేశాల యొక్క పనితీరుని అక్కడ గ్రామ సంఘాల్లో పర్యవేక్షిస్తే గ్రామ సంఘాల సమావేశాలు జరుగుతాయి ప్రతి నెల 1వ తారీఖు నుండి 20-25 లోపల. ఆ సమావేశాల్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా మండల సమాఖ్యలో ఈరోజు జరిగే సమీక్షలో ప్రతి ఒక్క గ్రామ సంఘం యొక్క పనితీరుని పరిశీలించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రాజెక్టులో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు వాటి విషయాలు ఇక్కడ చర్చించడం జరుగుతుంది. యాజ్ పర్ అజెండా ప్రకారం అజెండా తయారు చేసుకొని ప్రార్థన నుంచి మరి ప్రతి పాయింట్ చర్చించడం జరుగుతుంది. ఈరోజు మామూలుగా 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ఈ సమావేశం జరుగుతుంది. దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకి బ్యాంకుల ద్వారా బ్యాంకు రుణాలు సంఘాలకి ఎలా అందుతున్నాయి, రికవరీలు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద కూడా జరుగుతుంటుంది. ఈరోజు ప్రతి ఒక్క సంఘానికి దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు సంఘాలకి లింకేజ్ అందుతుంది. అది రికవరీ శాతం కూడా దాదాపు 99% రికవరీ శాతం ఉంది ప్రతి బ్యాంకులో కూడా. ఆ విధంగా ప్రతి ఒక్క సభ్యురాలకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళ జీవనోపాధి కార్యక్రమాలకు ఉపయోగించుకొని తద్వారా కొంత ఆదాయాలని పెంచుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి P4 స్ట్రాటజీ కూడా జీరో పావర్టీ. ఈ కార్యక్రమంలో ఏపీఎం వనజాక్షి, సిసిలు, విఓఏలు తదితరులు పాల్గొన్నారు. 1/2019 సర్కులర్ ను విధిగా అమలు చేయాలని, అక్రమ సస్పెన్షన్లను ఆపాలని, గ్యారేజ్లో నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి చెంచులయ్య డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిపోలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికై నిర్వహిస్తున్న రిలే దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రవణ్, డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్,
సెక్రటరీ శ్రీనివాసులు, గౌస్, వెంకయ్య, మల్లికార్జున, వెంకటేశ్వర్లు, పాలయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా నిరాదర్శ భాగంలో రెండో రోజు 29/4/25న గూడూరు డిపో నందు చేస్తున్నాము. మా రాష్ట్ర ప్రధాన అధ్యక్షులు రమారెడ్డి గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ వై శ్రీనివాస గారు వారి యొక్క ఆదేశాలతో గతంలో 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలిపాము. మరలా 10 రోజుల తర్వాత గేట్ మీటింగ్ పెట్టి నిరసన తెలిపాము. గేట్ మీటింగ్ పెట్టి నిరసన తెలిపినా కానీ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి స్పందన రాలేదు. దాని వలన మరలా నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. దాని అనుగుణంగా ఈరోజు రెండో రోజు గూడూరు డిపో నందు నిరాహార చేస్తున్నాము. ఈ రినాగ్రేషన్ కారణము మేము 38 డిమాండ్లతో ఆల్రెడీ మెమోరాండం ఇచ్చాము. మెమోరాండం ఇచ్చినా కానీ దాని మీద మేనేజ్మెంటు ఎటువంటి స్పందన రాలేదు. రాని దానికి ఈ రినాగ్రేషన్లు రేపు ఎటువంటి ఇది చేసినా కానీ దానికి మేనేజ్మెంటే బాధ్యులని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుపుతున్నాము. మా యొక్క సమస్యలు 1/19 సర్క్యులర్ని వెంటనే అమలు చేయాలి. అక్రమ సస్పెన్షన్లు రిమూవల్లను ఆపాలి. నా పేరు ఎస్కేజీ గౌస్, గూడూరు డిపో ట్రెజరర్ని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేరకు రెండవ రోజు నిరాహార దీక్షలు చేపడుతున్నాము. ఈ నిరాహార దీక్షలు ముఖ్యంగా 1/2019 సర్క్యులర్ను అమలు చేయాలని చేస్తున్నాము. ఇంకా చాలా సమస్యలు వచ్చినాము, అవన్నీ కూడా సాల్వ్ చేయాలని కోరుతున్నాము. ఈ 1/2019 సర్క్యులర్ మెయిన్, అది అమలు చేయకుండా ఈ మేనేజ్మెంటు రకరకాల కారణాలు చెప్తున్నారు. కాబట్టి రకరకాలుగా ధర్నాలు, ఎర్ర బ్యాడ్జీలు అన్నీ చేసాము. ఇప్పుడు అనివార్య కారణాల వల్ల నిరాదీక్ష చేస్తున్నాము. ఎక్కడైనా మేనేజ్మెంట్ స్పందించి ఈ 1/2019 గూడూరు మండలం పురిటిపాలెం రోటరీ నగర్ ఎస్టీ కాలనీలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద కాలనీ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామం చల్లగా ఉండేందుకు చద్ది పోశారు. ఈ కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారికి చద్ది చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. చిల్లకూరు మండలం ఓడూరు గ్రామంలో గంగమ్మ తిరణాళ్లు టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, టీడీపీ నాయకులు గుండాల శ్రీనివాసుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి దేవస్థానం వద్ద గంగపెట్టెను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం గ్రామ పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల ఉభయదాతలుగా ఎన్ సంధ్యాలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆరుమూళ్ల శ్రీనివాసుల గౌడ్, విజయలక్ష్మి, శ్రీరంగం గౌడ్, నిఖిల దంపతులు వ్యవహరించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
తను అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు 28/4/2025 ఉభయదాతలుగా స్వర్గీయ ఎన్ సంధ్యారాణి గారి జ్ఞాపకార్థం ఆరుముళ్ళ శ్రీనివాసులు నాయుడు గౌడ్ గారు, తర్వాత విజయలక్ష్మి గారు, వాళ్ళ కుమారుడు శ్రీరంగం గారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్ సిటీ సెజ్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. రైతులందరికీ నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తెలియజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేద మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కుట్టు శిక్షణ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రధాని పర్యటనలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అమరావతిలో జరగనున్న ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. ఘనంగా గంగమ్మ అమ్మవారికి తిరునాళ్లు. ఓడూరు గ్రామంలో గంగమ్మ తిరునాళ్లు నిర్వహిస్తున్న గ్రామ పెద్దలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.